హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంబోడియా తెలుగమ్మాయి. ఈ వీడియో వచ్చేసి ఇక్కడ వాటర్ ఫెస్టివల్ జరిగిందండి 3 days. సో ఫుల్ సందడి, ఫుల్ ఒక పెద్ద పండగలాగే అనుకోండి. మన ఇండియాలో దసరా ఇవన్నీ జాతర ఇవన్నీ జరిగితే మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో సో అలానే వీళ్ళు కూడా చాలా బాగా జరుపుకుంటారు. సో ఇది అంతా రివర్ సైడ్ జరుగుతుంది అనమాట. ఫెస్టివల్ మొత్తము ఫుల్ జనాలు ఉంటారు. మేము వెళ్ళింది థాంటే కాబట్టి కొంచెం తగ్గారనమాట. సో ఇండిపెండెన్స్ మాన్యుమెంట్ దగ్గరే ఆపేశారనమాట. బండ్లు ఏవి అలో చేయట్లేదు, అక్కడే స్టాప్ చేసేసారు. అక్కడి నుంచి రివర్ సైడ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అరౌండ్ 8-10 kilometers ఉందన్నమాట. పోయి రిటర్న్ వచ్చేసరికి దోవలు తీరిపోయింది పాపతో. అండ్ ఈ మొత్తం అంతా వీళ్ళు ఈ పార్క్ లాగా ఉంటుందండి. సో హ్యాపీగా కూర్చొని తిని తాగుతూ ఫ్యామిలీ టైంని మంచిగా స్పెండ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూడండి మొత్తం మనకి చిన్న చిన్న స్టాల్స్ లాగా బండ్ల మీద అలా పెట్టుకొని ఫుడ్ సేల్ చేస్తూ ఉంటారు. ఈయన రాజు అనమాట, నొరడమ్ సిహమోని. సో ఈయన రాజుది స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ ఆపోజిట్ మొత్తం అంతా ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట. సో హ్యాపీగా అక్కడ కూడా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడండి పిల్లలంతా తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి పీస్ మిఠాయి, మనకు పీస్ మిఠాయి పుల్లక పెట్టేసి ఉంటుంది కదా, ఇక్కడ వీళ్ళు ఒక కప్పులో ప్యాక్ చేసి పెట్టారు. బలుంది చూడడానికి. ఎదురుగా ఏమున్నాయి అనుకుంటున్నారు? ఎండు చేపలు, కప్పలు, పోర్కు ఇవంతా ఉన్నాయండి బాబోయ్. ఎండిపోయిన చేపలను చూడండి, ఏదో బట్టలు ఆరేసినట్టు క్లిప్ పెట్టి ఆరేశారు. ఆయన పాపం కాల్చి ఎండకపోయినట్టున్నాడు. పాపం సన్నగా అయిపోయాడు. ఇలా పుల్లలకి చెక్కేసి హ్యాపీగా సేల్ చేస్తూ ఉంటారు అనమాట. అవి చూడండి క్లిప్పులు పెట్టి మరీ తగిలిచేసి అమ్మేస్తున్నారు ఇక్కడంతా. అండ్ ఇటుపక్క లైట్స్, పిల్లలకి బాల్స్కి ఇవంతా ఆడుకునే ఐటమ్స్ అంతా ఉన్నాయన్నమాట. సో మా బుడ్డది ఆ బెలూన్ కావాలని చెప్పేసి ఏడుస్తుంది. అండ్ ఇక్కడ బిల్డింగ్కి చూడండి మొత్తం స్క్రీన్, సో లైటింగ్స్, ఆ విజువల్ చూస్తే నిజంగానే అక్కడి నుంచి లైటింగ్స్ అలా వాటర్ ఫాల్స్ అవుతున్నట్టు అట్లా అనిపించింది. అండ్ ఇక్కడ కంకులు చూసారా, కంకులు అమ్ముతుంటే సరే తిందాం వేడివేడిగా అని చెప్పేసి 2 కంకులు అయితే కట్టేసుకున్నాం అనమాట. సో కంకులు తీసుకొని అలా వెళ్తూ ఉన్నాము. మా బుడ్డది బెలూన్ తీసుకొని వాళ్ళ నాన్న సంకెక్కి కూర్చునింది. అండ్ ఇటు పక్క చూడండి ఇది మొత్తం పార్కే అనమాట. సో ఆ పార్క్లో కూర్చొని హ్యాపీగా తింటూ అన్నీ చేస్తున్నారు. ఈ వాటర్ ఫెస్టివల్కి చుంబన్ వీటన్నిటికీ ఇక్కడ ఫుల్ చెట్లకి లైట్స్ వేసిస్తారనమాట. అండ్ వీళ్ళు హ్యాపీగా కూర్చొని చూడండి బీర్ తాగుతూ, ఎదురుగా మ్యూజిక్ కాంటెస్ట్ జరుగుతుంది. సో అది వింటూ హ్యాపీగా కూర్చొని బీర్ తాగుతున్నారు. ఈ మా పాపం బండి మీద మామిడికాయలు, జామకాయలు, ఇంకా ఏవో సమ్ ఫ్రూట్స్ అయితే పెట్టుకొని అమ్ముతూ ఉందన్నమాట. సో ఇక్కడైతే నూడిల్స్, అక్కడ చూసారా వాటర్ ఫాల్స్, అది చూసారా, అది 5 పడగల పాము ఉంటుంది కదండి. సో అది మొత్తం చుట్టూరు అట్లా ఉండి తన తోకలతో కట్టినట్టు ఉందన్నమాట. చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ వాళ్ళ డాడీ ఆ బెలూన్ ఎక్కడ ఎగిరిపోతుందో అని చెప్పేసి చేతికి కడతాను అంటే అది ఒప్పుకోవట్లేదు, ఓ అని ఏడుస్తూనే ఉంది. సో తనకి చేతికే వేయాలంట, కట్టకూడదంట. ఇంకా వాళ్ళ నాన్న పట్టుకొని వస్తున్నాడు, ఆయన కూడా ఒప్పుకోలేదు. వాళ్ళ నాన్న కూడా పట్టుకోకూడదంట, వదిలేయాలంట, ఆ మొక్కడే పట్టుకొని తిరగాలంట. సో జనాలంతా చూడండి బాబు, ఎంతమంది జనాలు, నేను దీనికే ఇంతమంది ఉన్నారా బాబు అనుకుంటే ఇంకా 2 days అసలు మనుషులు రాసుకొని వెళ్ళిపోయారంట, అంత జనాలు ఉన్నారు. అండ్ ఇటువైపు అయితే డ్రెస్సెస్ అమ్మేస్తున్నారనమాట. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ రోజే వెళ్ళాలి అనుకున్నాను, కానీ బట్ జనాలు చాలామంది ఉంటారు. అండ్ పర్సులు అవన్నీ, ఫోన్లు కానీ పర్సులు కానీ ఇవన్నీ ఏం తీసుకొని వెళ్ళకండి, సో పోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. ఇది చూడండి చెట్టు, మర్రి చెట్టు ఉన్నట్టుంది, దయ్యాల కోటలో మర్రి చెట్టు ఉంటుంది కదా, అలా ఉంది చూడ్డానికి. సో వీళ్ళ మేనేజర్ వీళ్ళు కూడా అందరు చెప్పారనమాట. సో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, పాపని ఎత్తుకొనే ఉండండి, కిందికి దించకండి. సో ఆ జనాలలో మిస్ అయిపోతే మనకి అసలు తెలియదు. అండ్ ఫోన్స్ కానీ పర్సులు కానీ ఏం తీసుకొని వెళ్ళొద్దు అనేసి చెప్పారన్న. సో అందుకే చాలా భయం వేసింది పోవడానికి. కానీ ఇంకా సర్లే మీకు చూపిద్దాము, ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటుంది, మీకు చూపిస్తే మీకు ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మా ఆయనని లాక్కొని వెళ్ళిపోయాను. సో కానీ ఆ బ్యాగ్ అయితే నేను ముందరకు తగిలించుకొని అలానే పట్టుకొని ఉన్నానండి బాబోయ్. ఇవి చూడండి అప్పడాలు, ఈమె బొగ్గుల మీద కాలుస్తుంది అనమాట అప్పడాలు. సో ఇక్కడ ఎవరో పోలీస్ హెడ్ ఆఫీసర్ ఎవరో వస్తున్నట్టున్నారు. సో అందుకనేసి మొత్తం క్లియర్ అవుట్ చేస్తున్నారు అనమాట. మధ్యలో ఎవరిని రానికుండా క్లియర్ అవుట్ చేస్తున్నారు. అందులో హెడ్ ఎవరో నాకైతే ఏం అర్థం కాలేదు, ఎందుకంటే అందరూ ఒకే డ్రెస్ అప్ ఉన్నారు. సో ఎవరు హెడ్ ఎవరు ఏంటని తెలియట్లేదు. మా బుడ్డ చూడండి నాకు బెలూన్ అడ్డం పెట్టేసింది. సో అక్కడ అదిగోండి అందరూ పోలీసులు అంతా నడుచుకొని వెళ్తూ ఉన్నారనమాట. సో మొత్తం అంతా
ఈ సరౌండింగ్స్ మొత్తం తిరిగేసి వెళ్తారనమాట. మా బుడ్డదానికి తెలియకుండా వాళ్ళ నాన్న ప్యాంట్కి కట్టేశాడు ఆ బెలూన్ని. పొట్టిపిల్ల ఎక్కడికి పోయినా తప్పిపోయినా ఆ బెలూన్ పట్టి తెలుసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ నాన్న ప్యాంటుకి కట్టాడు. సో అదైతే పైకి ఎగురుతూ ఉంటుంది కదా, ఎక్కడైనా బై మిస్టేక్ జనాలలో ఎరిపోయింది అనుకోండి ఈ పొట్టిపిల్ల, నా అలాగే పొట్టిపిల్ల అండి బాబోయ్, జనాలలో ఎక్కువ వెళ్ళిపోయిందంటే కనిపించదు అసలు. సో ఆ బెలూన్ చూసి కనుక్కోవచ్చు అని చెప్పేసి మా ఆయన తెలివిగా ప్యాంటుకి కట్టేశాడు అనమాట. ఇక ఆ బెలూన్ పట్టుకొని తగెళ్తూ ఉంది పరిగెత్తుకుంటూ రోడ్ అంతా. చూడండి ఎలా వెళ్తుందో సుందరాంగి. అండ్ ఇక్కడికి యాక్చువల్లీ మధ్యాహ్నం రావాలనుకున్నామండి, కానీ మధ్యాహ్నము ఫుల్ ఎండ ఉన్నింది. సో అందుకే రాలేకపోయాము. మధ్యాహ్నము బోట్ రైస్ ఉన్నింది అనమాట. బోట్ రైస్ తర్వాత 6 to 7:30 ఇది $5 ఉన్నింది. 7:30 తర్వాత వీళ్ళు బోట్ అంతా లైట్స్తో అరేంజ్ చేస్తారు, డిజైన్ చేస్తారు వాళ్ళ కల్చర్ని అవంతా చూపించుకుంటూ. అండ్ ఓవరాల్గా అయితే ఇక్కడ నేను వచ్చేసరికి బోట్ రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. చూడండి ఇలా మొత్తం డిజైన్ చేసి బోట్స్ని అయితే స్లోగా మూవ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు టెంపుల్లోకి తీసుకుని వెళ్ళటానికి మంచిగా డిజైన్ చేశారు బుట్టని. అండ్ ఇక్కడ వాళ్ళు బత్తీలు, ఆ మధ్యలో క్యాండిల్ అండ్ డబ్బులు కూడా వాళ్ళే పెట్టిస్తున్నారు. చూడండి ఫ్లవర్ అంతా దిల్ షేప్ ఒకటి, రౌండ్ ఒకటి, డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది రాయల్ ప్యాలెస్ ఆపోజిట్ మొత్తం పార్కే. వీకెండ్ వస్తే చాలు అక్కడ ఫుల్ జనాలు అయితే విపరీతంగా ఉంటారు. హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు. రివర్ సైడ్ ఆ రాయల్ ప్యాలెస్ ఆపోజిట్ రివర్ అనమాట. సో ఈ ఏరియా మొత్తం ఎప్పుడు వీకెండ్లో కలకలకలు ఆడిపోతూ ఉంటుంది. అండ్ మా ఫ్రెండ్ పాపం తను అడిగాను, నువ్వేమైనా వీడియోస్ తీసి పంపించు అని చెప్పేసి. తను సరే నేను తీసాను అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే పంపించింది. ఇవి బోట్ రైడ్ అనమాట. ఇలాంటి బోట్ రైడ్స్ కేరళలో జరిగిందండి. నేను కేరళకి వెళ్ళినప్పుడు నేను చూశాను ఇలాంటివి. నేను కేరళలో చూశాను. తర్వాత ఇక్కడ డైరెక్ట్గా చూడలేకపోయాను, కానీ బట్ తను వీడియోస్ పంపించడం వల్ల మళ్ళీ చూడగలిగాను అనమాట. సో ఇక్కడైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ టీషర్ట్స్ వేసుకొని బోట్ రైస్ చేస్తున్నారు. ఆరెంజ్, గ్రీన్, బ్లూ, ఎల్లో పోటీలు బట్టి రైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ వాళ్ళకి బోట్కి వెనకాల చూసారా వాళ్ళ ఫ్లాగ్ అండ్ ఆ బోర్డ్ నెంబర్ ఏమో అది నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. నెంబర్స్ అయితే ఉన్నాయి, ప్రతి బోట్కి నెంబర్స్ అయితే ఉన్నాయి. అలా రివర్ సైడ్ మొత్తం రౌండ్ తిరుగుతారు అనమాట. సో ఇది ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ పోటీలు పడుతున్నాయి ఇక్కడ కూడా. అండ్ ఆ పక్క ఎల్లో కలర్ ఏమో పాపం సొలిసిపోయినట్టుంది, అసలు ముందుకే రాలేకపోతుంది. వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు కానీ ఆ ఎల్లో కలర్ మటుకు ముందుకు రాలేకపోతుంది అనమాట. పాపం ఎల్లోది చిన్నగా నిదానంగా వెళ్తుంది. ఇది అయిపోయిన తర్వాత $5 అయితే స్టార్ట్ అయిపోయాయి. 6 to 7:30 అన్నారు. నేను నియర్లీ 5:50 ఏమో స్టార్ట్ అయ్యాను. ఇక్కడ ఇండిపెండెన్స్ మాన్యుమెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. అక్కడ పోయేసరికి $5 కూడా అయిపోయాయి. నేను వెళ్ళేసరికి 8 అయిపోయింది. సో మా బుడ్డదంతా చిన్నగా తీసుకుని వెళ్తూ అలా అయిపోయింది అనమాట. పోనీలేండి, ఈ వీడియోస్ వల్ల మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. సో ఇలా అయితే $5 అయితే అయిపోయాయి. $5 అయిపోయిన తర్వాత ఇలా బోట్స్ చెప్పాను కదా, డిఫరెంట్ టైప్స్ మోడల్స్ చేసి డిజైన్ చేసి ఆ బోట్స్ని అయితే తిప్పుతూ ఉన్నారు. ఎదుగు చూడండి, తాపల దగ్గర అందరు కూర్చొని చూస్తున్నారనమాట. ఇది వీళ్ళ కోకోకోలా బ్రాండ్ని అయితే డిజైన్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తున్నారనమాట. అండ్ దెన్ ఇటుపక్క తులాభారం లాగా ఏదో వాళ్ళకి సంబంధించినవి ఇవంతా. సో దాన్ని కూడా మంచిగా డిజైన్ చేసి ప్రజెంట్ చేస్తున్నారనమాట. ఇలాగ చాలా ఉన్నాయి. వాళ్ళ కల్చర్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇలా డెకరేట్ చేసి ప్రమోట్ చేస్తున్నారనమాట. చిన్నగా వెళ్తూ ఉన్నాయి అన్ని పడవలు. చూడండి, ఏదో మనిషి ఆకారం ఉన్నట్టుంది కదా చూడ్డానికి. అండ్ ఇది వీళ్ళ టెంపుల్ అండి. రాయల్ ప్యాలెస్ ఆపోజిట్లోనే టెంపుల్ ఉంటుంది. వీళ్ళ టెంపుల్లో దేవుడు అట్లా ఏమి ఉండడు అనమాట. జస్ట్ వెళ్ళి ముక్కొని జస్ట్ ఫ్రూట్స్, వీళ్ళు పెట్టేది ఫ్రూట్స్, టీ, నాన్ వెజ్ ఇవన్నీ పెడతా ఉంటారు. చూడండి జనాలంతా ఎలా వెళ్తున్నారు. బాబోయ్ నాయన, మామూలుగా లేరండి బాబా జనాలు. ఈ జనాలందరినీ చూసిన తర్వాత ఒక డైలాగ్ అయితే గుర్తొచ్చేసిందండి నాకు. అదే
అందుకే మా ఫ్రెండ్ అంటుంది ఇదేముంది లాస్ట్ 2 days అయితే ఇంకా బీభత్సంగా జనాలు ఉన్నారు, మా ఫ్రెండ్ది డబ్బులు పోయిందంట, ఇంకొకరిది సెల్ ఫోన్ పోయింది, ఇలా చాలా చెప్పారు. ఇలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ కొన్ని వీడియోస్ అయితే నేను తీయగలిగాను, చూడండి క్లారిటీగానే వచ్చాయి, పర్లేదండో. నా వీడియో స్కిల్స్ బాగానే ఉన్నాయి, మరి తగ్గేదే లేదు. ఒక పక్క ఏమో ఇది నిద్రకి ఏడుస్తుంది అనమాట మా బుడ్డది, ఒక పక్క ఏడుస్తుంది. వాళ్ళ నాన్న వచ్చి సరే పోదాంరా అని పిలుస్తున్నాడు. ఉండు ఒక్కటైనా సరిగ్గా వీడియో తీని క్యాప్చర్ చేయని అని చెప్పేసి మా ఆయన్ని దొబ్బాను అనమాట. ఇక్కడ పోలీస్ చూడండి నిద్రపోతున్నాడు హ్యాపీగా కూర్చొని. ఎర్రబ్బా మన పోలీసులు అయితే ఎలా ఉంటారు, అయ్యో పాపం నిద్రపోలేదండి, నేను తప్పుగా అనుకున్నాను, ఆయన ఫోన్ చూసుకుంటున్నాడు బాబోయ్, నేను నిద్రపోతున్నాడు అనుకున్నాను. అండ్ ఇక్కడ పోలీసులు పెద్ద ఫరక్ లేదులేండి. మా ఫ్రెండ్ పిక్స్ తీశారండి, సూపర్గా తీశారు. సో అవి కూడా మీకు అప్లోడ్ చేశాను, చూడండి ఎంత బాగా క్లియర్ కట్గా కనిపించాయి ఫొటోస్ అయితే. ఏమంటారు, వీళ్ళ కల్చర్ని ఇలా డిజైన్ చేసి మంచిగా ఇంప్లిమెంట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చి వాళ్ళ కరెన్సీ సింబల్ అనమాట. మొత్తానికైతే నేను తీసిన వీడియోస్, నేను తీసి న్యాయం జరిగింది అనిపిస్తుంది. అవి సరిగా రాలేదనుకోండి, నేను మీకు పోస్ట్ చేయలేను కదా, ఎలా పోస్ట్ చేయగలుగుతాను సరిగా రాకపోతే. అండ్ దెన్ అలా నడుచుకొని వెళ్తుంటే ఈ బుడ్డగాళ్ళు ఇద్దరు బుడగలు ఊపుతున్నారు. మా బుడ్డ చూడండి ఐస్ క్రీమ్ తింటూ ఏదో చూపిస్తుంది, వాళ్ళ నాన్నకేదో చెప్తుంది. అది కుల్ఫీ ఐస్ అండి. నేను ఫస్ట్ వాళ్ళు ఇట్లా మనకి కూడా చిన్న బండ్లో తీసుకుని వెళ్ళి అమ్ముతూ ఉంటారు కదా, సో ఏంటోదే అనుకున్నా. కానీ బట్ తర్వాత వేరే వాళ్ళు కొనేటప్పుడు చూస్తే అది ఐస్, సర్లే మనం కూడా ట్రై చేద్దాము అనేసి అనుకున్నాను. ఇక్కడ చూడండి పాపం ఆయనకి కాళ్ళు చేతులు లేవు, ఆడుకుంటున్నారు. సో ఇక్కడ కూడా ఇలాగా మనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, అరే చందమామ చూడండి ఎంత నిండుగా ఉన్నాడో, భలే ఉన్నారు. ఇలా వీళ్ళ టెంపుల్స్ దగ్గర కానీ అట్లా ప్రతి చోట ఇలా ఆడుకునే ఉంటారు. సో ఇక్కడ చూడండి మా బుడ్డది ఉప్పుమూట ఎక్కింది, అది అస్సలు కూర్చోదండి అక్కడ బాబోయ్. ఇక్కడ చూడండి ఒక పాప స్కేటింగ్తో వచ్చింది, అది కనిపిస్తుందా, స్కేటింగ్ చేసుకుంటూ తీసుకొని వచ్చింది. అండ్ అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పక్క మ్యూజిక్ కాంటెస్ట్ జరుగుతుందని చెప్పాను కదా, అక్కడికి వచ్చాము. అక్కడ వాటర్ ఫాల్స్ కాసేపు కూర్చున్నాము, కాలు పీకేస్తున్నాయని చెప్పేసి కాసేపు కూర్చుందాం అనేసి అలా వచ్చాము అనమాట. సో ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవుదాం అనుకున్నా. సో ఇంకా అక్కడ వీళ్ళ డ్రింక్స్ ఇవంతా ప్రమోట్ చేసుకోవడానికి స్క్రీన్ మీద అవన్నీ వాళ్ళ డ్రింక్స్ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ వీడియోస్ అన్నీ వస్తూ ఉన్నాయి ఈ పక్క. అండ్ ఇటు పక్క మనకి కొంచెం ముందుకు వెళ్తే ఇంకా మ్యూజిక్ కాంటెస్ట్లు, డాన్సులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ వీళ్ళ డాన్స్ చాలా సింపుల్గా ఉంటుందండి, పెద్ద హడావిడి ఏమి ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది వీళ్ళ డాన్స్. జస్ట్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కానీ ఆ పర్ఫెక్షన్ ఉంటుంది చూసారా, చాలా బాగుంటుంది, చూసేయండి. పాపం మా ఆయన సినిమా కనిపించింది. నేనైతే బ్యాగ్ పట్టుకొని తిరుగుతున్నాను, కానీ ఈ పిల్లాడు ఎవరో చిన్న పిల్లోడు బట్టలు అమ్ముకుంటూ కూర్చోన్నాడు అక్కడ. మా ఆయన మటుకు పాపను పట్టుకొని తిరుగుతున్నాడు. పాపం 10 కిలోమీటర్లు నడిపించాను, 20 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు కాదు, నా కోసం పాపం కష్టపడ్డాడు. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళ హ్యాట్స్ భలే ఉన్నాయి డిఫరెంట్గా. అండ్ అక్కడ చూసారా చెట్లకి లైట్స్ అండి, లైట్స్ చూడండి ఎంత బాగా వేలాడదీశారో. అండ్ ఇంక ఇక్కడ వీళ్ళ నాన్న అలసిపోయి పీకబూ ఆడదామని చెప్పేసి దాంతో పీకబూ ఆడిస్తున్నాడు. సో పీకబూ అయితే సో కొంచెం పరిగెడితే అట్లా తప్పించుకోవచ్చు కదా అని చెప్పేసి, కాసేపైనా ఎత్తుకునే బాధ తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళ నాన్న అలా పీకబూ ఆడేస్తున్నాడు. అలా ముందరికి వెళ్తే గోడ వైపు ఈ పెయింటింగ్స్ అంతా ఉన్నాయన్నమాట. జస్ట్ నార్మల్ మనము వాక్ చేస్తూ ఉంటాం కదా, ఆ సైడ్ వాల్స్కి ఇలా మంచి పెయింటింగ్ వేశారు. వీళ్ళ కల్చర్ని, పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ కల్చర్ ఏంటి, ఎలా నడుచుకునే వాళ్ళు అని చెప్పి క్లియర్ కట్గా నీట్గా పెయింటింగ్ వేశారనమాట. ఇందులో కొన్ని పెయింటింగ్స్ చూస్తే మన కల్చర్కి సిమిలర్గా ఉంటాయి. మన పూర్వీకులు ఇక్కడ ఉండినారంట, సో అందుకే వీళ్ళకి మన పండగలు కొంచెం సిమిలర్గా జరుపుకుంటూ ఉంటారు. అండ్ మనము దసరాలో పెద్దలకి పూజ చేసుకుంటాం కదండి, చనిపోయిన వాళ్ళకి మనము పూజ చేసుకుంటాము. అలాగే వీళ్ళు కూడా ఆ దసరా పండగ రోజు మనం చేస్తాము. వీళ్ళు కూడా ఇక్కడ హాలిడేస్ అనమాట, ఒక 5 days హాలిడేస్, చుంబన్ హాలిడేస్ అని చెప్పేసి పల్లెలకి వెళ్ళేసి వాళ్ళ తాతలకి, వాళ్ళ నాన్నలకి, ఇలా ఎవరైనా చనిపోయిన పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పూజ చేసుకుంటారంట.
అండ్ ఇక్కడ చూడండి రథం పైన రథం పైన కృష్ణుడు యుద్ధం చేసేటప్పుడు ఎలా ఉంటుందో, సో అలాంటి సిమిలర్ పెయింటింగ్స్ అయితే ఇక్కడ నేను చూసాను అనమాట. మన పూర్వీకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి కొన్ని మన కల్చర్స్ అయితే వీళ్ళకి వచ్చాయి. సో అవే వీళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళ పూర్వీకులు ఎలా ఉన్నారు ఏంటన్నది ఈ ఫ్యూచర్ జనాలకు తెలియాలని చెప్పేసి ఇలా పెయింటింగ్ వేశారు. ఇవన్నీ అయిపోయి ఇంటికి వచ్చామండి బాబు. ఇంటికి వచ్చి ఇంకా పిల్లితో కాసేపు టైం స్పెండ్ చేసింది. టైం అయిపోయిన తర్వాత ఇంక పైకి వెళ్ళిపోయాం అనమాట. సో ఇదండి ఈ వాటర్ ఫెస్టివల్ ఇక్కడ జరిగింది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు లైక్ చేస్తేనే ఇంకొందరికి నా వీడియో రీచ్ అవుతుంది అనమాట. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. Please support me. Bye bye.